హాంకాంగ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఆ ప్రాంతాన్ని విషాదంలో ముంచెత్తింది. న్యూ టెరిటరీస్లోని తాయిపో జిల్లాలో ఉన్న ఒక పెద్ద నివాస సముదాయంలో నిన్న మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లోనే భీకర రూపం దాల్చి వరుసగా ఉన్న భవనాల్లోకి విస్తరించాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 44 మంది చనిపోయినట్లు హాంకాంగ్ అధికారులు ధృవీకరించారు. 250 మందికి పైగా ఆచూకీ గల్లంతైందని తెలిపారు. భారీ అగ్ని ప్రమాదం హాంకాంగ్లో దాదాపు 30 ఏళ్లలో అత్యంత ఘోరమైనదిగా గుర్తిస్తున్నారు. ఇక 1996లో కోవ్లున్లో జరిగిన గార్లీ బిల్డింగ్ అగ్ని ప్రమాదంలో 41 మంది చనిపోగా ఇప్పుడు ఆ సంఖ్యను కూడా ఇది దాటేసింది. వెంటనే అగ్నిమాపక శాఖ ఈ ఘటనను అత్యుత్తమ ఎమర్జెన్సీ అయిన లెవెల్ 5 అలారంగా ప్రకటించింది. అగ్ని ప్రమాదం జరిగిన చోట 60కి పైగా అంబులెన్స్లు మోహరించారు. వందలాది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారామెడిక్స్ చేరుకున్నారు. అయినా కూడా మంటలు అదుపులోకి రావడం కష్టంగా మారింది. 3 భవనాల్లో మాత్రమే రాత్రి నాటికి మంటలు నియంత్రణలోకి వచ్చాయని ఫైర్ సర్వీసులు తెలిపాయి. మిగిలిన 4 భవనాల్లో ఇంకా మంటలు అదుపు కాలేదు. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా పై అంతస్తులకు చేరుకోవడం ప్రమాదకరంగా మారిందని అధికారులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో ఒక 37 ఏళ్ల అగ్నిమాపక సిబ్బంది మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న మధ్యాహ్నం మొదట 32వ అంతస్తుల భవనం బయట ఏర్పాటు చేసిన బాంబ్ స్కోప్ ఫిల్డింగ్ వద్ద మంటలు అంటుకున్నాయి. ఇక అక్కడ ఉన్న ప్లాస్టిక్ నెట్టింగ్, కాన్వాస్ కవర్, నిర్మాణ సామాగ్రి ఒక్కసారిగా మంటలను వేగంగా వ్యాపింపచేశాయి. గాలి బలంగా వీయడంతో మంటలు వెంటనే ఇతర టవర్లకు పాకాయి. ఇక మొత్తం 8 భవనాలు ఉన్న ఈ సముదాయంలో 2000కు పైగా ఇళ్లు ఉన్నాయి. దాదాపు 4800 మంది నివసించే ప్రాంతంలో చాలా మంది వృద్ధులు కూడా ఉంటారు. ప్రమాదం సంభవించగా ఎంతో మంది పై అంతస్తులో చిక్కుకుపోయారు.